సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము దసరా స్పెషల్ ఏ రోజుకు ఆ రోజుకి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉన్నాము. మొదటి రోజు పాడ్యమి రోజు, ఈ రోజు అనుసరించాల్సిన విధి విధానాలు ఏంటండి? అమ్మవారిని ఈ రోజున బాలా త్రిపుర సుందరి అవతారంలో వెలయిస్తారు. బాలా త్రిపుర సుందరి అంటే 9 ఏళ్ల బాలిక స్వరూపంలో ఉన్న అమ్మవారు. ఈ రోజున ఈ వెలయించడంతో పాటుగా ఇవాళ నుంచి మనం దసరా పూజలు మొదలు పెడతాము. నవరాత్రులు అంటే పొద్దున్నే కలశం పెట్టుకోవటం, ముందే ఇల్లు శుభ్రాలు అవి చేసుకుంటాం, చక్కగా మామిడి తోరణాలు కట్టడం, వాకిళ్ళకి గుమ్మాలకి పసుపు రాసి బొట్టు పెట్టుకోవటం, తులసమ్మకి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి ఒక దీపారాధన చేసుకోవటం, తర్వాత కలశం పెట్టదలుచుకున్న వాళ్ళు కలశ స్థాపన ఉదయం చేసుకుంటాం. కలశం పెట్టడము, అఖండం పెట్టదలుచుకుంటే అఖండం కూడా ఒక చిన్న మంచి మూకుడు, పెద్ద సైజు మూకుడు తీసుకోవటం, దానికి పెద్ద ఒత్తి, దానికి సరిపడా కొంచెం లోపల 2-3 చుట్లు వచ్చి పైకి ఒత్తి వచ్చేలాగా పెట్టుకోవాలి. కరెక్ట్ గా వేసామనుకో ఒత్తి ఇదైపోతుంది కదా, కొడి తీసిన కొద్దీ ఒత్తి చిన్నదైపోతుంది. అట్లా కాకుండా మెలిపెట్టిన వత్తిని ఒక 2 రౌండ్లు లోపల నూనెలో ఉండాలి, ఒక్కొక్కస పైకి రావాలి. మనం ఇది తీస్తున్న కొద్ది సరిపోతుంది అనమాట. తర్వాత మా మూకుడులో చక్కగా నిండుగా ఆజ్యం పోస్తారు. మీరు నెయ్యి పోయదలుచుకున్నారో నూనె పోయదలుచుకున్నారో మీ విధానం పోసుకోవటము. వెలిగించి ఒక చోట కదలకుండా జాగ్రత్తగా రక్షించగలిగే ప్రదేశంలో, చిన్నపిల్లలు ఉండకూడదు, గాలి తగలకూడదు, ఇతరత్ర నడిచే వాళ్ళ బట్టలు రెపరెపలు వస్త్రాలు తగలటము లాంటివి జరగకూడదు. అట్లా చక్కగా మంచి ఏర్పాటుగా ఒక చోట అఖండం వెలిగించి పెట్టుకోవటం, అఖండం పెట్టడము. తర్వాత ఈ కలశ స్థాపన చేసుకోవటము. ఒక వినాయకుడిని పెట్టుకుని చిన్న పసుపు గణపతిని చేసి వినాయకుడిని ఆవాహన చేసి తర్వాత విసర్జన కూడా చేసి పక్కకు పెట్టుకోవటం. అప్పుడు అమ్మవారి ఆరాధన మీరు ఏ పటం పెట్టుకోదలుచుకున్నారో ఒక పీట మీద, ఒకవేళ ఈ కలశం పెట్టము ఒక పీట వేసుకుని, లేదా మనకున్న రెగ్యులర్ దేవతార్చన ఎక్కడుందో అక్కడే ఈ అమ్మవారి ఫోటో మీరు ఏది పెట్టుకుంటున్నారో, సాధారణంగా పెట్టుకునే ఫోటో ఏంటంటే మనకి అమ్మవారి ఇట్లా కూర్చుని ఉంటుంది, పరమేశ్వరుడి మీద కూర్చున్నట్టు, అటు ఇటు సరస్వతి లక్ష్మి ఇద్దరు విసురుతున్నట్టుగా ఉండే పరివారంతో ఉన్న లలితా పరమేశ్వరి పటాన్ని అయితే బాగుంటుంది. మొత్తం అన్ని అవతారాలకి మనకి ఈ ఫోటో సరిపోతుంది. ఈ ప్రతిమ విశేషం ఏది ఉందో ఫోటో కానీ ఇంకో చిన్న ప్రతిమ కానీ పెట్టుకోవటం. తర్వాత అన్ని పువ్వులు అన్ని సిద్ధం చేసుకోవటం. ఏ రంగు వస్త్రాలు వేస్తాం రమ్మగారు? సాధారణంగా పింక్ మనం వేసుకున్న లాంటివి మంచిది. గులాబీ రంగు లేతదైనా, ఇందులో లైట్ కలర్, ఇందులో డార్క్ కలర్, బోల్డ్ అన్ని రంగులు ఉంటాయి కదా, ఏదో ఒక రకం వస్త్రం. అంటే మీరు ప్రతిరోజు ఒక వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించటం, పూజ చేసుకుంటాము. వస్త్ర సమర్పణ చేసేటప్పుడు ప్రిఫరబుల్లీ పింక్ పెట్టుకోండి. గులాబీ రోజు మొదటి రోజు సరే ఇది ఏర్పాటు చేసుకోవటము. తర్వాత ఈ రోజున మొదటి రోజు కాబట్టి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బాగా గ్రాండ్గా చేయాలని భావిస్తే కనుక మీరు పులిహోర పాయసము అలాంటివి చేసుకోవచ్చు. అమ్మవారికి ప్రత్యేకంగా నివేదించేది ఏంటంటే ఇవాళ కట్టి పొంగలి, తర్వాత కేసరి, ఈ 2 నివేదన చేస్తారు. మీరు ఇంకా చాలా చేయొచ్చమ్మా. పాలు పళ్ళు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు నియమంగా పెసరపప్పు నివేదన, పెసరపప్పు నానబెట్టడము, దాన్ని నివేదించటము. తర్వాత ఏమో పానకం చేసి పెట్టడము. మనము ఈ అమ్మవారి తాలూకు ఏ స్తోత్రం చదివినా కూడా అమ్మవారిది నామాలు పవర్ఫుల్. ఈ అంత పవర్ఫుల్గా ఉండే శబ్దాన్ని ఉచ్చరించడం వల్ల ఏమవుతుందంటే మన చుట్టూతా ఉన్న వాతావరణంలో ఒక రకమైన వేడి పుడుతుంది. ఏదైనా సరే ఏ అమ్మవారి నామం అయినా కూడా దాంట్లోంచి ఒక ఉష్ణం వెలువడుతుంది, వేడి వెలువడుతుంది అని చెప్తారు. దానికోసం అనేది చల్లబరచడం కోసం అమ్మవారికి మనం పానకము, పెసరపప్పు తప్పకుండా నివేదించాలి. మిగిలినవి ఏవి చేసినా చేయకపోయినా ఇది చెయ్యాలని పెట్టుకోండి. ఇంత చాలా చేయొద్దు, ఇంత సులువుగా చేసి పెట్టుకోండి. బెల్లం నానబెట్టడం, పంచదార పానకం చేయొచ్చు, పనికొస్తుంది. పంచదార పానకం కూడా చలవని చెప్తారు. కొంచెము ఏలక్కాయలు, తర్వాత ఒక చిటికెడు పచ్చకర్పూరము, కొంచెం మిరియాలు, వీలైతే అవి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ వారం 10 రోజులు వాడుకోవడానికి పనిచేస్తుంది. అలానే ఆ చేత్తో ఈ చేత్తో ముట్టుకునేవి కాకుండా కొంచెం పై ఎత్తున జాగ్రత్తగా పెట్టుకోవటం, పానకం నివేదన చేసుకోవచ్చు. అక్కడి నుంచి అమ్మకి బాలా త్రిపుర సుందరికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవచ్చు. మీకు స్తోత్ర నిధి యాప్లో బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి దొరుకుతుంది. అష్టోత్తర స్తోత్రము దొరుకుతుంది, శతనామావళి దొరుకుతుంది. ఆ 2 చదువుకోవటం మీ వల్ల అవేమీ కాదు. శ్రీమాత్రే నమః అంతే. మీరు దానికి ఒక లెక్క పెట్టుకోండి. శ్రీమాత చిన్నది కదా, అలా అనంగానే పూజ అయిపోయినట్టుగా అనిపించదు మన. 108 మీరు ఒక మాల పెట్టుకుని 108కి
పూసలున్న మాలలు దొరుకుతాయి కదా, అవునండి. మాలతోటి అమ్మవారిని నమస్కారం చేసుకోవటం. ఆ మాలని మీరు 108 సార్లు జపం చేస్తే చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది, చేయగలిగితే గనక. ఇంకా కుంకుమ పూజ కూడా ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు. మనం చిన్న ప్రతిమ విశేషం ఏదైనా పెట్టుకున్నాం, ఇట్లా ఉన్న ప్రతిమ లేదు మన దగ్గర, చిన్న గుండ్రటిది లలితా త్రిపుర సుందరివి మనకి రాగిది పెట్టుకోవచ్చు, చాలా మంచిది. వెండిదో లేకపోతే పంచలోహాలదో బంగారు రూపు ఏదైనా లక్ష్మీ రూపు ఉందనుకోండి మన దగ్గర, దాన్నే త్రిపుర సుందరిగా భావించి బొట్టు పెట్టుకోవచ్చు. లక్ష్మీ రూపులు అందరి ఇళ్లలోనూ ఉంటాయి, ఏదో ఒక శ్రావణ మాసంలో కొనుక్కుంటాం కదా. పసుపు పెట్టండి, దాని మీద బొట్టు పెట్టండి, తయారైపోయింది అమ్మ. ఇక ఒక చిన్న దీంట్లో పళ్ళెంలో సెపరేట్గా పెట్టుకోండి, ఒక తమలపాకు వేసి దాని మీద ఈ అమ్మవారి ప్రతిమ విశేషం మన దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవటము. మీరు ఒకవేళ 108 సార్లు కాకపోతే ఇంత సమయం పెట్టుకుని చేసుకుంటాం అనుకోండి జపం, అమ్మవారిని తలుచుకుంటాం, అప్పుడు ఒక చిటికెడు కుంకుమ పట్టుకోవటం, వేసేయటం దాని మీద, అమ్మవారి మీదకి సమర్పించేసేయటమే. తర్వాత నివేదన చేసుకోవటము. మళ్ళీ సాయంకాలం పూజకి మనము ముత్తైదువులను పిలుచుకొని పేరెంట్ లాగా చేసుకోవచ్చు. ఎవరైనా పిలుచుకోవచ్చు, ఎవరినైనా ఒక్క ముత్తైదువునైనా పిలిచి పొద్దున్నుంచి సాయంత్రం లోపల మీరు ఏది నివేదన చేసినా పనికొస్తుంది. ఏ పండు నివేదన చేసినా సరే. మీరు ఇది కాకుండా ఒకవేళ ఇలా చేయలేము, మామూలు వంట చేసుకుంటాం, అన్నం పప్పు కూర ఏవో చేసుకుంటాం కదా, మహానివేదన అది కూడా నివేదన చేయొచ్చు. పాత్ర ఏ పాత్రలో వండుతామో ఆ పాత్రతో సహా తెచ్చి పెట్టచ్చు. లేదా ఒక అరిటాకులోనో ఒక వెండి పళ్ళెంలోనో, మనం ఎంగిల్ చేసిన పళ్ళాలు కాకుండా రోజువారీ మనం తినేవి కాకుండా ఒకవేళ అందులోనే ఉంటే దాంట్లో ఒక అరిటాకు వేసేయండి. అరిటాకులో ఈ చక్కగా అన్నము కూర పప్పు వేయటము, దాని మీద కొంచెం నెయ్యి వేసి ఒక చిన్న బెల్లం ముక్క, ఒక చెంచాడు పెరుగు వేసి చక్కగా నివేదన చేయండి. పూర్తి స్థాయి ఆహారం వచ్చినట్టు. కాదరమ్మ గారు, మనం ఇంట్లో తయారు చేసుకునే ఆహార పదార్థాల మీద కూడా బెల్లము నెయ్యి వేస్తే గనక అది పూర్ణ నివేదన కింద మనం ఇంకేం లేదు, ఒట్టి అన్నమే వండేవు నువ్వు, అన్నమే ఇంకేం వండలేదు, ఒట్టి అన్నం మీద కూడా ఓ బెల్లం ముక్క పెట్టడం, కొంచెం నెయ్యి వేయటం, ఇది పూర్తి నివేదన కింద అవుతుంది అన్నమాట. ఇది సమర్పించుకోవటము, ఒక నమస్కారం చేసుకోవటం. ఇప్పుడు ఈ మొత్తం ఈ 9 రోజుల్లో మనం చేసుకోగలిగేవి ఏంటంటే, రోజు లలితా సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు. పొద్దున ఒకసారి, సాయంత్రం మళ్ళీ. ఒకవేళ కాదు ఇంకొకటి ఏదైనా చేయాలంటే లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసుకోవచ్చు ప్రతిరోజు. లక్ష్మీ సహస్రనామం చేసుకోవచ్చు ప్రతిరోజు. ఈ 9 రోజులు ఏంటంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలలోనే అమ్మవారు కొలవబడుతుంది. మీరు ఏ రూపంలో భావించినా ఆ రూపంలో మనకి కనపడుతుంది, మన వెంటుంటుంది. ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. అయితే లలితా సహస్రనామం చేసుకోవాలంటే సహస్రనామం చదువుకోవటం, ఓ చిటికెడు కుంకుమ పట్టుకోవడం, చదువుకోవటం. ఈ కుంకుమని అమ్మవారికి సమర్పించేసేయండి. నివేదన చూపించి ప్రతిరోజు అమ్మవారిని కదపాలా, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి, ఏమీ కదపద్దు. ఈ 9 రోజులు కూడా అలా కదిపే పని లేదు. మీరు పటం పెట్టుకున్నా, ప్రతిమా విశేషం పెట్టుకున్నా, కలశం పెట్టుకున్నా అమ్మ అక్కడ చక్కగా కూర్చుని ఉంటుంది. మనకి లలితా సహస్రనామంలో బాలా త్రిపుర సుందరి ప్రస్తావన చాలా క్లియర్గా చక్కగా స్పష్టంగా కనపడుతుంది. లలితా సహస్రనామాలు చూసుకుంటే మనం సహస్రనామం మనకి ఎట్లా నడుస్తుందంటే, అమ్మవారి సౌందర్య వర్ణన చేసిన తర్వాత భండాసుర వధ కోసం ఉద్యుక్తురాలై అమ్మ వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. మొదటి రోజు అండి, అసలు మనకి లలితా సహస్రనామాల్లో అదే కనిపిస్తుంది. అదే మొదటి రోజునే బయలుదేరింది అనుకుందాం. ఈ బయలుదేరినప్పుడు ఆవిడ ఎలా వెళ్ళింది, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ భండాసురుడు? పరమేశ్వరుడు మన్మథుడిని దహించినప్పుడు అదొక బూడిది కుప్ప అయిపోయాడట మన్మథుడు. బూడిది కుప్ప అయిపోయేసరికల్లా ఆవిడ రతీదేవి శోకించింది. అయ్యో, నీకు వివాహం చేసి నీ వల్ల సంతానం పొందాలి, సంతానం వల్ల తారకాసుర సంహారం జరగాలని ఇంత పని చేస్తే మన్మథుడినే భగ్నం చేశాడే భగవంతుడు. శివుడు ఏం చేశాడు? మన్మథుడినే బూడిద చేశాడు కదా. ఇలా అయ్యిందని ఆవిడ దుఃఖిస్తే అమ్మవారు ఆమెకి ఏం చెప్పింది, ఏం పర్వాలేదు, నీకు కనిపిస్తాడు, అనంగుడుగా ఉంటాడు, శరీరం లేకపోయినా వాడు ఉంటాడు, అతను మన్మథుడు ఉంటాడు, నీ వరకు రతీదేవికి మాత్రం సాకారంగా కనపడతాడట అని చెప్పి వరం ఇచ్చింది. అయితే ఈ బూడిద కుప్పలా పడిపోయింది కదా, ఈ కుప్పలా పడిపోయిన బూడిదని ఈ పరమేశ్వరుడి యొక్క వెనకాల ఉంటారు కదా శివగణాలు, ఆ గణాలలో ఒకడు దాన్ని ఇట్లా ప్రతిమలాగా చేసాడు, ఒక బొమ్మ చేశాడట ఆ బూడిదతోటి. అప్పుడు అయ్యో అన్నారు, భండ భండ అన్నారు, ఇదేమిటి అని. ఆ భండు ఆ బూడిదతోటి తయారు చేయబడిన వాడు ఒక రాక్షసుడుగా మారాడు. శివుని దాంతో చేసిన వాడు శివుడు కాల్చిన బూడిద మన్మథుడి బూడిదే అది. కానీ మన్మథుడికి శరీరం వచ్చేసింది, ఇది అవశేషం కదా, ఈ అందుకని బూడిదలో చేతులు పెట్టి ఆడకూడదు అలాంటివి చెప్తారు కదా పెద్దవాళ్ళు. ఎందుకు? ఈ భండాసురుణ్ణి సంహరించడానికి లలితా త్రిపుర సుందరి తన సైన్యంతో సహా వచ్చింది.
అందులోనే మనకి వారాహి వాళ్ళందరి స్వరూపాలు కనపడతాయి. లలితలో కనిపిస్తుంది ప్రత్యేకంగా. ఈ భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని ఒక నామం ఉంది. భండు యొక్క కుమారుణ్ణి సంహరించింది అమ్మవారు. ఏది కుమారి రూపంలో బాల విక్రమనందిత అని చెప్తారు. బాల యొక్క విక్రమాన్ని చూసి సంతోషించింది అమ్మవారు. అమ్మవారి పుత్రికగా చెప్తారు ఈ బాలా త్రిపుర సుందరిని. మనం ఏమనుకుంటే ఆమె యొక్క బాలిక రూపం అనుకుంటాము, ఇట్లా చూపిస్తారు. మనం ఎట్లాగైనా చేయొచ్చు. ఓకే. అయితే ఈ రూపాన్ని మనం ఎట్లా ఆలోచించాలి? ఒక 9 సంవత్సరాల చిన్న కన్యకా స్వరూపం. మనకి ఫోటోలు కూడా కనిపిస్తాయి. చక్కగా పట్టుకుని వస్త్రాలు అవి చాలా ముచ్చటగా ఉండి లంగా జాకెట్ వేసుకుని జడ ముందుకు వేసుకుని ఉన్న బాలా స్వరూపం ఎంత అత్యద్భుతంగా ఉంటుందో. అవును. అమ్మవారి యొక్క ప్రార్థనా శ్లోకం ఏదైనా ఒకటి తీసుకుని బాల చదువుకోవచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్. మీరు 108 పెట్టుకోండి. ఒక శ్లోకం చెప్తారా రమ్మగారు? చెప్తాం. అరుణ కిరణ జాలై రంజితా సావకాశ విధృత జపవటీకా పుస్తకా భీతిహస్త ఇతర కరవరాఢ్య ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. ఇది ఒక శ్లోకం. ఇందులో ఇంకొకటి ఉంది. మాలాశ్రుని పుస్తక పాశహస్తాం బాలాంబికాం శ్రీలలితా కుమారీం కుమార కామేశ్వర కేళిలోలాం నమామి గౌరీం నవవర్ష కన్యాం. శ్లోకంలోనే నమామి గౌరీం నవవర్ష కన్యా, 9 ఏళ్ల కన్యకా స్వరూపంలో ఉండి కామేశ్వర కేళిలోల కామేశ్వరుడితోటి ఆడుకునేందుకు సంతోషించేటువంటి అమ్మని నేను కొలుస్తాను. శ్లోకంలోనే చెప్పబడింది. ఈ 9 ఏళ్ల కన్యకా స్వరూపంలో ఉన్నటువంటి బాలని ఈ తొలి రోజున మనం అర్చన చేస్తాం. మీరు ఇదంతా చెయ్యం, ఒట్టి నమస్కారం, దీపారాధన చేయండి, పంచోపచారాలు చేయండి, దీప ధూప నైవేద్యాలు అంతే. మధ్యలో గంధ పరికల్పన, పుష్పం కానీ గంధం కానీ పరికల్పన చేయండి. పువ్వులు పెట్టండి. పువ్వులు పెట్టడం, దీపం ధూపం నైవేద్యం, నమస్కారం. ఆ నమస్కారంతో ఏదైనా ఒక్క ప్రార్థనా శ్లోకం, ఈ ప్రార్థనా శ్లోకం నేను చెప్పింది వివరంగానే వినపడుతుంది కాబట్టి ఇదే మీరు 11 సార్లు 21 సార్లు 40 సార్లు లేదా 108 సార్లు చక్కగా సాకల్యంగా చదువుకోవచ్చు. మంచి ప్రార్థనా శ్లోకం. ఈ శ్లోకాన్ని నేను ఎక్కడి నుంచి తెచ్చానంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఒక గోడ మీద శిలాఫలకం మీద ఉన్నాయి ఈ 2. ఓహో. నేను ఎప్పుడో వేములవాడ వెళ్ళినప్పుడు అది కనపడేసరికి అలా తెచ్చుకున్నాను నేను. అదే నాకు విడిగా ఎక్కడ పుస్తకాల్లో ఇవి కనిపించలేదు. మీకు ఎక్కడైనా దొరికితే అది చదువుకోండి. స్తోత్రనిధి యాప్లో బాలాంబికది మనకి అష్టోత్తరం దొరుకుతుంది. అష్టోత్తర శతనామావళి చెప్పుకోండి, పువ్వులు సమర్పించండి, నమస్కారం చేసుకోండి. సాయంకాలం ఇదే మనం రిపీట్ చేస్తాం. ఉదయం ఒట్టిగా నమస్కారం చేసుకుని లలితా సహస్రం ఏదో చదువుకుంటే, సాయంత్రం ఈ విశేష సేవ ఉంది కదా, ఏదైతే మనం బాలాంబికకి చేసుకుంటామో అది చేసుకుని నమస్కారం చేసుకోవటమే. మళ్ళీ రేపొద్దున ఇంకొక దేవతామూర్తిని అర్చన చేసుకుంటాం. సంతోషం గారు. నమస్తే. నమస్తే. Anchors Jewelry courtesy by Mukunda Jewelries.